హలో అండి, వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరీ ఇండియన్ సొసైటీలో ఉన్న సెకండ్ యూనిట్లో వెరీ షార్ట్ క్వశ్చన్ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ క్వశ్చన్ చూడండి. రైట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఓకేనా, రైట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో క్లాస్ గురించి చూసుకున్నాం. క్లాస్ అంటే ఏం లేదు, కొంతమంది పీపుల్ ఉంటారు, వాళ్ళ లోపల కొన్ని కామన్ ఇంట్రెస్ట్ ఉంటాయన్నమాట, కామన్ సిమిలారిటీస్ ఉంటాయి వాళ్ళ లోపల. అప్పుడు వాళ్ళు ఒక క్లాస్గా ఉంటారనమాట, ఒక గ్రూప్, ఒక క్లాస్ లాగా. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ చూడండి. ఏ సోషల్ క్లాస్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ సమ్ సిమిలర్ సోషల్ ఆర్ ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్. అంటే సోషల్, అది క్లాస్ ఇందాక నేను చెప్పింది. సోషల్ క్లాస్ అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ లోపల సిమిలర్ సోషల్ ఆర్ ఎకనామికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు ఇప్పుడు ఎకనామిక్ అనుకున్నాం అనుకోండి, హై క్లాస్ ఉండడం కానీ, లేకపోతే లో క్లాస్ కానీ, లేకపోతే మిడిల్ క్లాస్ కానీ అట్లా ఉండడం. సోషల్ అనుకోండి, వాళ్ళ అథారిటీని బట్టి. ఇప్పుడు కొంతమందికి ఒక పొజిషన్ ఉంటుంది మన సొసైటీలో, లీడర్ లాగా అనుకోండి, వాళ్ళ ఒక సోషల్ క్లాసు. ఇప్పుడు నార్మల్ కామన్ పీపుల్ ఉంటారు, వాళ్ళ ఒక సోషల్ క్లాస్ అట్లా. ఓకేనా, ఇందులోకి మీరు క్యాస్ట్ కానీ రిలీజన్ కానీ తీసుకురావద్దు, అవి వేరే. ఓకేనా, ఇది ఓన్లీ సోషల్ అండ్ ఎకనామికల్ క్యారెక్టరిస్టిక్ని బట్టి సోషల్ క్లాస్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏం అడుగుతున్నారు, టైప్ ఆఫ్ క్లాసెస్ అడుగుతున్నారు. టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఏంటి అంటే, మనము నార్మల్గా ఒక క్లాస్ ఇంకో క్లాస్కి ఎట్లా సపరేట్ అయి ఉంటుంది అంటే, వెల్త్, ఇన్కమ్, ఎడ్యుకేషన్ ఆర్ జాబ్ టైప్, వీటి ద్వారా మనం సపరేట్ చేస్తామన్నమాట. ఒకవేళ వెల్త్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు హైయర్ క్లాస్, లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్ అట్లా అవుతారు. వెల్త్ ద్వారానే కదా మనకి ఇన్కమ్ వచ్చేది. అది మళ్ళీ ఇన్కమ్ ఎట్లా వస్తుంది, మన జాబ్ టైప్ ద్వారా. మనం ఏ జాబ్ చేస్తే దానికి సంబంధించిన ఇన్కమ్ మనకు వస్తుంది. నెక్స్ట్, మన దగ్గర ఎంత వెల్త్ ఉంటే, ఎంత ఇన్కమ్ ఉంటే మనం ఎడ్యుకేషన్కి అంత ఎఫోర్డ్ చేయగలుగుతాం, కాబట్టి మన దగ్గర అంత ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ మెయిన్ పాయింట్స్ అనమాట. వీటి ద్వారానే క్లాసెస్ అనేటివి డిఫరెన్షియేట్ అయ్యి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి. సోషల్ అండ్ ఎకనామికల్ కండిషన్, హౌ వెల్ ఆఫ్ ఆర్ దే. అంటే వాళ్ళ సోషల్ లేకపోతే ఎకనామికల్ స్టేటస్ని బట్టే కదా మనము డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నాము. ఓకేనా, ఇంకోటి ఆక్యుపేషన్, ఏ ఆక్యుపేషన్, ఏం పని చేస్తున్నారు వాళ్ళు, వాట్ వర్క్ డూ దే డూ, దాని ద్వారా కూడా మనము సోషల్ క్లాస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అదొక డిఫరెంట్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్, ఆస్పిరేషన్ అంటే వాట్ డూ దే వాంట్, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో, దాన్ని బట్టి. ఇంకోటి ఏంటి, వాల్యూస్, వాట్ డూ దే కన్సిడర్ ఇంపార్టెంట్. ఒక్కొక్కరు ఒక్కొక్క థింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఒక మంచి వాల్యూస్ వేరే 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 ఉంటాయి. మనము ఒకదానికి ఎక్కువ వాల్యూ ఇస్తే వాళ్ళు ఇంకో దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వచ్చు. ఓకేనా, అండ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎట్లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకేనా, ఎట్లా బతుకుతున్నారు, హౌ డు దే లివ్, అది. ఇవన్నీ ఏంటంటే ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సోషల్ క్లాస్. వీటి ద్వారానే మనము క్లాస్ని డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట. వాళ్ళ సోషల్ కండిషన్ ఏంటి, ఎకనామిక్ కండిషన్ ఏంటి, వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు లైఫ్లో, వాళ్ళ వాల్యూస్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వీటి ద్వారా మనము ఒక సోషల్ క్లాస్ని డిఫరెన్షియేట్ చేస్తాము. ఈ క్లాస్ వేరే, ఆ క్లాస్ వేరే, ఇందులో ఉన్న మనుషులకి ఈ ఎకనామికల్ స్టేటస్ ఉంది, వీళ్ళు ఈ ఆక్యుపేషన్ చేస్తుంటారు, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఇది వాళ్ళ ఆస్పిరేషన్, వాళ్ళు ఇట్లాంటి వాల్యూస్ని ఫాలో చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇట్లా ఉంటుంది, ఇట్లా. ఓకేనా, అర్థమైందా మీకు. ఇవి క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ క్లాసెస్ ఫామ్ అవ్వడానికి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏముంది, దీస్ ఆర్ ద 5 బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ బై విచ్ క్లాసెస్ క్యాన్ బి ఐడెంటిఫైడ్. వీటి ద్వారానే మనము క్లాస్ని ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి కింద, సోషో ఎకనామిక్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ ఆక్యుపేషన్, ఆస్పిరేషన్స్, వాల్యూ సిస్టమ్, టైప్స్ ఆఫ్ లివింగ్. ఇవన్నీ ఏంటంటే టైప్స్ ఆఫ్ క్లాసెస్. యాక్చువల్గా సారీ, మీకు ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అనేది క్వశ్చన్ ఉంది కదా మనకి. ఇప్పుడు నా దగ్గర ఉన్న మెటీరియల్లో ఎట్లా ఉందంటే, ఈ కింద ఉంది చూడండి, ఇది ఇచ్చారనమాట ఆన్సర్ లాగా. అండ్ ఈ కింద పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఇచ్చారు. సోషల్ ఎకనామిక్ సిస్టమ్ అని, టైప్స్ ఆఫ్ ఆక్యుపేషన్, ఆస్పిరేషన్, వాల్యూ సిస్టమ్, లైఫ్ ఆఫ్ స్టైల్స్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ ఇచ్చినారు. కాకపోతే ఇవన్నీ టైప్స్ ఆఫ్ క్లాసెస్ కిందికి రావన్నమాట, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ కిందికి వస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఎట్లా అంటే, సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, ఒకరు ఎకనామికల్ స్టేటస్ ఏమో మంచిగా ఉంది, వాళ్ళు మంత్లీ ఒక 2 lakhs అట్లా సంపాదిస్తున్నారు. ఇంకొకరేమో
30,000 అట్లా సంపాదిస్తున్నారు అనుకోండి. వీళ్ళు వేరు కదా! వాళ్ళ సోషల్ క్లాస్ వేరే, వీళ్ళ సోషల్ క్లాస్ వేరే. ఆక్యుపేషన్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు 2,00,000 లేకపోతే 1,00,000 అట్లా సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆక్యుపేషన్ హై ఉంటది. అంటే లైక్ డాక్టర్ అవ్వుండొచ్చు, లేకపోతే ఇంజినీర్ అవ్వుండొచ్చు అట్లా. ఇప్పుడు 30,000 అంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు కావచ్చు మేబీ అట్లా. నెక్స్ట్ వాళ్ళ యాస్పిరేషన్, వీళ్ళ యాస్పిరేషన్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనం డాక్టర్ అని కన్సిడర్ చేసుకుందాము. వాళ్ళ లైఫ్‌లో వేరే యాస్పిరేషన్స్ ఉంటాయన్నమాట. ఇట్లా లైక్ మంచిగా ఉండాలి, వెల్ సెటిల్డ్ అయ్యి ఉండాలి అని, లేకపోతే మనీ ఎర్న్ చేయాలని, లేకపోతే డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయాలని వాళ్ళ యాస్పిరేషన్ అది. ఇప్పుడు వీళ్ళ యాస్పిరేషన్ ఏంటి అంటే, వాళ్ళు 30,000 కాబట్టి అది నార్మల్‌గా మనకు సరిపోవు నార్మల్‌గా అయితే. ఎట్లా అంటే జస్ట్ ఇంటి వరకే చూస్తారనమాట, ఎక్కువ చూడకుండా. ఇంట్లో అన్నీ అంటే ఇంట్లో విషయాలు ప్రాబ్లమ్ ఏమన్నా వస్తే, లేకపోతే పిల్లల చదువు కోసమో అట్లా అక్కడి వరకే ఆలోచిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇన్‌కమ్ అంతే కాబట్టి. నెక్స్ట్ ఏంటి, వాల్యూస్. వీళ్ళ వాల్యూస్ వేరే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు 1,00,000, 2,00,000 సంపాదిస్తున్నారు కాబట్టి వీళ్ళ వాల్యూస్ వేరే ఉంటాయి. వీళ్ళ వాల్యూస్ వేరే ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, లైఫ్ స్టైల్. ఇప్పుడు మనం ఎక్కువ సంపాదిస్తున్నామంటే మనం ఎక్కువ ఖర్చే పెడతాం కదా! మన పర్సనల్ విషయాల కోసం, మన ఇల్లు కోసం గానీ, మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం గానీ, మన జాబ్ కోసం అవన్నీ మనము ఎక్కువనే ఖర్చు చేస్తాం. ఇక్కడ అట్లా మనకు ఆప్షనే లేదు. ఎందుకంటే మన దగ్గర ఇన్‌కమే తక్కువుంది. మన దగ్గర 30,000 40,000 అట్లా ఉంది అంటే దానికి తగ్గట్టే మనం మన లైఫ్ స్టైల్‌ని లీడ్ చేసామనమాట. మరి ఎక్కువ లగ్జరియస్‌గా ఉండాలని అనుకోము. ఇవన్నీ ఏంటివి, ఇప్పుడు మీకు అర్థమైంది, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లాసెస్. వీటి ద్వారానే మనము క్లాస్‌ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. వీళ్ళు హై క్లాస్ వాళ్ళు, వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అని. ఓకేనా? ఒకవేళ మీకు ఈ టాపిక్ అర్థమైనట్టయితే నాకు చెప్పండి. ఒకవేళ ఏమైనా అర్థం కాలేదంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? Thank you for watching my video.